यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवीं द्रुहिणगृहिणीमागमविदो हरेः पत्नीं पद्मां हरसहचरीम् अद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनिसीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी विश्वं भ्रमयसि परब्रह्म महिषी। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి అధ్యయనం. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. అద్వైత అధ్యయన భారతి పుణ్యం కట్టుకున్నారు. మనందరం సౌందర్య లహరిని అధ్యయనం చేయడానికి 35 శ్లోకాలు ముగించుకున్నాము. ఆనందలహరి అనే 41 శ్లోకాలలో ఇంకొక 6 శ్లోకాలలో ఆనందలహరి మొదటి భాగం అద్వైత సిద్ధాంత ప్రతిపాదిత భాగాన్ని ముగించుకుంటాం. ఈనాడు 36వ శ్లోకాన్ని చూస్తాం. 36కి ముందు ఒకసారి 35 చదువుకుని దాని కంటిన్యూషనే కదా, అందుకనే 35 చదువుకోవాలి. చదువుకుని 36కి వెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ అన్ని ఓదాన్ని కూడా కంటిన్యూషన్ లాగానే ఉన్నాయి. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వం ఆపః త్వం భూమిః త్వయి పరిణతాయా నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన విభృషే. వ్యక్త ప్రకృతిగా ఉంటే ఏ విధంగా పరిణామము చెందుతుందో ఆ భిన్న నిమిత్త ఉపాదాన వివర్త కారణం బ్రహ్మ త్వమేవా నీవే. అంటే వేరే వస్తువు లేదు, ఆ పరమాత్మయే ప్రకృతిగా మారింది, సృష్టిగా మారింది. స్వాత్మానం ఇంకొకరి సహాయం లేకుండానే నీవే నిమిత్త కారణమై పరిణమయితుం విశ్వవపుష విశ్వశరీరంగా విరాట్ రూపంగా సృష్టిగా సకల ప్రపంచంగా సకల ప్రమాత ప్రమేయాలుగా సకల అవస్థలుగా కారణ ప్రపంచం సూక్ష్మ ప్రపంచం స్థూల ప్రపంచాలుగా నీవే పరిణమయుతం. అయితే నీ అసలు స్వరూపం ఏమిటి? ఓ పరబ్రహ్మమా, ఓ పరాశక్తి, ఓ పరమేశ్వర, చిదానందాకారం. ఆ చిదానందాకారాన్ని ఈనాడు వర్ణిస్తున్నారు.
దాన్ని ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నారు. అత్యద్భుతమైనటువంటి భావన. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీ నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే. There cannot be a better poet than coining those words so superbly. Niraloke aloke nivasati bhaloka bhuvane ravi sasishi nama vishaye. ఎక్కడ తెలుసుకోవాలి? స్టార్టింగ్ ఆజ్ఞాచక్రంలో మొదలు పెట్టుకోవయ్యా. అక్కడి నుంచి సహస్రారంలోకి వెళ్ళాలి. కింద చక్రాలు అన్నీ డిజాల్వ్ అయిపోయాయి. ఏమిటా కింద చక్రాలు? మహీం మూలాధారే కమపి మణిపూరే హోతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి. ఈ 5 డిజాల్వ్ అవుతే మనోపి భ్రూ మధ్యే, అదే మనస్సు, అదే బుద్ధి, అదే ఆజ్ఞ, అదే చింతనా స్థానం. అక్కడ స్థం అంటే ఉన్నటువంటి నిన్ను ఎటువంటి ప్రకాశంతో ఉన్నదట. తపన శశికోటి ద్యుతిధరం. తపనుడు సూర్యుడు, తపనుని కిరణం తామసహరణం అన్నారు. తపనుడు అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, కోటి అంటే అనంతమైనటువంటి సూర్యచంద్రుల యొక్క ద్యుతి కాంతిని ధరం ధరించినటువంటిది, అంటే వాటికి ఆధారమైనటువంటి నిన్ను. ఎవరా నిన్ను? పరం పరమాత్మను. ఆయన పేరేమిటి? శంభుం. పరం శంభుం వందే. పరం వందే శంభుం వందే. శంభుం పరం వందే. ఎక్కడున్నాడు ఈ శంభుడు? తవాజ్ఞాచక్రస్థం. తవాని యొక్క ఆజ్ఞాచక్రస్థం అంటే మనస్సునందు విశుద్ధాంతఃకరణంలో జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తుతం పశ్యతి నిష్కలం ధ్యాయమాన. ముండకంలో చెప్పారు. తపన శశికోటి ద్యుతిధరం. ఇవో కనిపిస్తున్నాయి సూర్యుడు గారు, ఆ చంద్రుడు గారు, ఈ నక్షత్రాలు, ఈ విద్యుత్తు, ఈ అగ్ని, వీటన్నిటికీ కాంతి ఇచ్చేటటువంటి కాంతి ఏదైతే ఉందో, తపన శశికోటి ద్యుతిధరం శంభుం పరం వందే. మరి అమ్మవారు పరిమిళిత పార్శ్వం పరచిత. ఈయన పరం శంభుం అవుతే ఆవిడ పరచితాట. చిత అంటే చిత్, చిత్ అంటే జ్ఞానము. పరచిత అంటే సాధారణమైన సవిశేష జ్ఞానం కాదు, నిర్విశేష జ్ఞానరూపమైనటువంటి అమ్మ. ఇది అమ్మా, ఇది అయ్యా అని తెలిసేటట్టుగా లేదుట. పరిమిళిత పార్శ్వం పరచిత. పార్శ్వం అంటే ఒక ఈ సైడ్ ఓ ఈ అమ్మగారు, ఓ ఈవిడ అయ్యగారు, అట్లీస్ట్ అర్ధనారీశ్వరత్వము సగము ఈ పరచిత, సగం పరం శంభు అనడానికి లేకుండా కలిసిపోయి ఉన్నాయటంటే ఒక్కటే ఉన్నాయి, 2 లేవని చెప్పడం. పరిమిళిత పార్శ్వం పరచిత పరం శంభుం వందే తవాజ్ఞాచక్రస్థం చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం. అటువంటి దానికి శంకరులు నమస్కరిస్తున్నానన్నారు. ఆయనతో పాటు మనము కూడా ఆ పరం శంభుం పరచిత పరిమిళిత పార్శ్వం వందే నమస్కరోమి. అందరూ నమస్కారం కుర్మః చెయ్యాలి. అయితే ఏమిటి దీని ఫలితము? ఈ పరమాత్మ పరాశక్తి 2 కాదని, పరిమిళిత పార్శ్వము అయినటువంటిది ఒక్కటే అని తెలుసుకున్న వాళ్ళకి యమ్మారాధ్యన్ భక్త్యా, దేనిని భక్త్యా అనన్య భక్తితో ఆరాధ్యన్ నిధిధ్యాసన చేస్తారో వాళ్ళకి ఏ లోకం వస్తుందట? భాలోక భువనే. భాలోకం, జ్యోతిర్లోకం, ద్యులోకం, ప్రకాశలోకం. ఏదైతే జ్యోతిష్మంతమో ఆ జ్యోతి తప్ప కేవల జ్ఞానస్వరూపమైన
లోకాన్ని భువనే అంటే ఆ అనుభవాన్ని పొందుతారు. అక్కడ మరి ఎవరైనా టార్చ్ వేసి చూడడం కానీ, సూర్యుడి వెలుగులో అక్కడ విషయాలను తెలుసుకోవడం కానీ, చంద్రుడి కాంతిలో చల్లగా ఉన్నదని తెలుసుకోవడం కానీ ఉంటుందా? ఆ లోకంలో ఉండదు. రవి శశి శుచీనాం అవిషయే. రవి సూర్యుడు, శశి చంద్రుడు, శుచీనాం శుచి అంటే అగ్ని. అగ్నికి మరొక పేరు శుచి. ఏదైనా శుచి చేయాలంటే ఏం చేస్తారు? ఆ శుచి అగ్నిలో వేస్తారు. అగ్నిలో కాలిస్తే లేకపోతే వేడి చేస్తే దాన్ని స్టెరిలైజ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? థియేటర్లో అన్నిటిని కూడా 180 degrees దగ్గర వాటిని ఆటోక్లేవ్ చేస్తాం ఇన్స్ట్రుమెంట్స్. అంటే శుచి చేస్తున్నాం. అటువంటి శుచీనాం రవి శశి శుచీనాం అంటే వాటి మూటిటికి కూడా అవిషయే, అందనటువంటి విషయము కానటువంటి సూర్యప్రకాశానికి తెలియదు, చంద్ర ప్రకాశానికి తెలియదు, అగ్నికి కూడా తెలియనటువంటి భాలోక భువనే ఆ జ్యోతిర్లోకంలోకి వెళతాడు. అక్కడ ఎటువంటి లోకం అది? నిరాలోకే. ఆలోకనం అంటే చూడడం, చూడడం అంటే ఉపలక్షణం ఇక్కడ అంటే ఇంద్రియాలు. నిరాలోకే అంటే ఇంద్రియాలకు తెలియనటువంటి. అయితే అది లోకమా? అబే ఇలాంటి లోకం కాదండి. ఆలోకే నిర్లోకం అనమాట. లోకము కాని లోకం అంటే ఏ నిర్లోకమైనటువంటి ఆలోకనము చేయలేనటువంటి ఇంద్రియాలతో పట్టుకోలేనటువంటి మనోబుద్ధి అహంకార చిత్తములకు గ్రాస్పు కానటువంటి నిరాలోకే అలోకే భాలోక భువనే యమారాధ్యన్ భక్త్యా నివసతి. అక్కడే ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే. రది నివసతి భాలోక భువనే. తవ ఆజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యం ఆరాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనాం అవిషయే. రవి శశి అగ్ని వీటికి విషయము కానటువంటి లోకము. నిరాలోకే చూపులతోనూ ఇంద్రియాలతోనూ మనసుతోనూ పట్టుకోలేనటువంటి లోకం. ఆలోకే లోకం అనడానికి ఏం లేదు, అదొక అనుభవమే కాదు, అందులో ఉండడమే. నివసతి ఎస్టాబ్లిష్డ్. ఎవరు? ఎమ్మారాధ్యన్ భక్త్యా. ఆ లోకం పేరేమిటండి? జ్యోతిర్లోకము. భాలోక భువనే. ఊరికే లోకం అనడం కానీ అది అలోకము. హే భగవతి పరం శంభుం వందే. అంతే. దట్ ఈస్ ద స్టేట్మెంట్. హే భగవతి, ఓ తల్లి, నేను ఆ పరం శంభుని నమస్కరిస్తున్నాను, ఆయన కొరకు నమస్కరిస్తున్నాను. పరం శంభుం నమస్కరోమి, పరం శంభుం వందే. ఇక మిగతావన్నీ దానికి పేరు. తవాజ్ఞాచక్రస్థం తపన శశి కోటిద్యుతిధరం పరిమిళిత పార్శ్వం పరచిత. ఈ శంభుని వర్ణిస్తున్నారు. శంభుని యొక్క విశేషాలు ఏమిటి? పరం శంభుం, శంభుం పరం తవ ఆజ్ఞాచక్రస్థం. నీ యొక్క ఆజ్ఞాచక్రం అనే చెప్పబడేటటువంటి విశుద్ధాంతఃకరణంలో, అగో ఆ మనస్సులో, ఆ బుద్ధిలో ఉన్నటువంటి తపన శశికోటిద్యుతిధరం. సూర్యచంద్రులు కోటి సూర్యులు ఒక్కసారి వస్తే కూడా ప్రకాశం చాలదు. వాటి ప్రకాశాన్నే ఇది ప్రకాశింపచేసేటటువంటి శక్తి. పరిమిళిత పార్శ్వం పరచిత. మరి అమ్మవారిని వేరే ఏర్పాటు తెలియడం లేదు. ఆ పరచిత, ఆ పరజ్ఞాన స్వరూపము కూడా దాంతో కలిసిపోయి ఉన్నది. పరిమిళిత పార్శ్వం అయిపోయింది.
అటువంటి దానిని యం భక్త్యారాధ్యన్, ఎవరైతే అనన్య భక్తితో నిధిధ్యాసన చేస్తారో, రవిశశి శుచీనాం అవిషయే, శుచీనాం అవిషయే, శుచీనాం అవిషయే అని ఉంటుంది. రవి, శశి, శుచి, బాగున్నాయి కదా పేర్లు. రవి, శశి, శుచి. రవి అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, శుచి అంటే అగ్ని, నాం అంటే వీటికి, ఈ మూడిటికి కూడా అవిషయే, విషయము కానటువంటిది. నిరాలోకే, ఆలోకనముతో తెలుసుకోలేనిది, ఇంద్రియ గ్రాహ్యము కానిది. ఆలోకే, సాధారణమైనటువంటి ఫిజికల్ మోర్టల్ వ్యావహారిక లోకం లాంటి లోకం కాదు ఈయన వెళ్ళేటటువంటి లోకము. ఎవడైతే ఆరాధిస్తున్నారో ఆ సాధకుడు. భాలోక భువనే, ఆ జ్యోతిర్లోకం అనేటటువంటి అనుభవంలో, భువనే అంటే అనుభవంలో, నివసతి, ఉంటాడు కదా, స్థిరమై అక్కడ ప్రతిష్ఠితుడయ్యాడు కదా. అటువంటి అటువంటి పరం శంభుం వందే, అటువంటి శంభుని నేను కూడా నమస్కరించి ఆ భాలోక భువనంలో చేరి అక్కడే ఉంటాను. ఇది ప్రార్థన. మనందరం కూడా ఈ ప్రార్థన చేసి ఆ భాలోక భువనాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. హే భగవతి, తవా, నీ యొక్క అంటే అమ్మవారిది వేరే, అయ్యగారిది వేరే, ఈవిడ తాలూకా బీరువా వేరు, ఈవిడ చీరలు పెట్టి వేరు, ఆయన పెట్టి వేరు, ఆయన పాములు పెట్టి వేరు, అలా ఉండవు కదా. అంటే నీ సంకేత రూపమైన సంకేతాలే కదా ఇవన్నీ. ఆజ్ఞాచక్రస్థం, ఆజ్ఞాచక్రమునందు స్థా అంటే ఉన్నవాడును, తపన శశికోటి ద్యుతిధరం, తపన శశికోటి, కోట్ల సంఖ్య గల అనేక అనంతమైన సూర్యచంద్రుల ద్యుతి కాంతి ధరం ధరించినవాడు, ద్యుతిధరం కాంతులను ధరించిన వాడిని. పరచిత, పర అంటే కేవల చిత్, అంటే సవిశేష జ్ఞానము కానీ నిర్విశేష చైతన్యము, ద సుప్రీం కాన్షియస్నెస్, ద యూనివర్సల్ కాన్షియస్నెస్, అది పరచిత. కేవల చిత్శక్తి రూపమైన పరిమిళిత, మిళిత అంటే పరిమళము గారు చూసుకోండి ఇక్కడ వర్డ్, ఇట్స్ నాట్ పరిమళ. పరిమళ ఈజ్ ఫ్రాగ్రెన్స్. పరిమిళిత, పరి అంటే ఆసమంతాత్, అన్ని ప్రక్కల నుండి, మిళిత కలిసిపోయి ఉన్నటువంటి పార్శ్వ్యం, పూర్తిగా కలిసిపోయిన పార్శ్వములు కలవాడును, అంటే పార్శ్వాలు లేనివాడును, భాగాలు లేనివాడును. మీదని, కిందని, ముందుని, వెనకని, కుడిపక్క, ఎడం పక్క, ఎక్కడ చూసినా నువ్వే ఉన్నావయ్యా మహాత్మ అన్నారు భగవద్గీతలో అర్జునుడు గారు ఆయన్ని చూసి. అంటే ఆయనకి ఈ పార్శ్వాలు ఇక్కడ ఉన్నాడు, ఈ పార్శ్వంలో భగవంతుడు గలడు, ఈ పార్శ్వములో లేడు అనేటటువంటి భావన లేకుండా ఏకీకృతమై ఉన్నవాడైనటువంటి పరిమిళిత పార్శ్వం పరచిత పరం, పరబ్రహ్మని శంభం, పరమశివుని గురించి వందే నమస్కరించుచున్నాను. ఓకే. యం, ఏ పూర్ణ చిద్ఘనమైన పరమేశ్వరుని భక్త్యా, అనన్య భక్తితో ఆరాధ్యన్, పూజించి నిధిధ్యాసన చేసుకుంటున్నటువంటి సాధకునకు, రవి శశి శుచి నామ విషయే, రవి శశి శుచీనాం, రవి సూర్యుడు, శశి చంద్రుడు, శుచి అగ్ని, రవి శశి శుచీనాం, సూర్యచంద్రాగ్నులకు అవిషయే, విషయము కాని, వాళ్ళ ఫీల్డ్లో లేని, గోచరము కాని, వారి చేత ప్రకాశింపబడ వీలు లేని, ఆలోకే, నిరాలోకే, ఆలోకే అంటే చూపులకు అందేది, నిరాలోకే అంటే చూపులకు అందనిది, అంటే ఇంద్రియ గ్రాహ్యము కానిది. ఆలోకే, ఈ వ్యక్తమైనటువంటి ఈ లోకములకు చెందనటువంటి నిర్లోకమైన లోకము, ఆ లోకము పేరు భాలోక భువనే. భా అంటే కేవల చిత్స్వరూపమైన, భువనే అనుభవంలో, నివసతి స్థితుడై ఉన్నాడు. భువనము అనే దానికి అర్థము అనుభవమగుతున్నది అని అర్థం.
భువనము అంటే ప్రపంచము అంటాం కదా. 3 భువనాలు, 14 భువనాలు, 2 భువనాలు, 1 భువనం అంటే ఆ భువనం అంటే అనుభవం అని అర్థం. ఆ పదానికి అర్థమే అనుభవం. నివసతి స్థితుడై ఉన్నాడు. అనునది అంటే నిశ్చయము కదా. అంటే ఆయన కేవల సచ్చిదానంద స్వరూపుడై ఉండుట నిశ్చయము. ఎవరు? ఎం భక్త్యా ఆరాధ్యన్, ఎవరైతే ముందు చెప్పినటువంటి తవాజ్ఞా చక్రస్థం తపన శశకోటిద్యుతిధరం పరం శంభుం పరిమిళిత పార్శ్వం పరచిత ఎం ఆరాధ్యన్ అటువంటి దానిని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళు ఏమిటవుతారు? రవి శశి శుచి నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే. హే భగవతి, ఆజ్ఞాచక్రస్థుడును కోటాను కోట్ల సూర్యచంద్రుల కాంతులకు అధిష్టానమును కేవల చిత్శక్తి స్వరూపమైన వాడును పార్శ్వములు భాగములు కళలు లేనటువంటి ఏకీకృత అద్వితీయ పరబ్రహ్మ పరమశివుని గూర్చి నేను నమస్కరిస్తున్నాను. ఇట్టి పూర్ణ చిద్ఘనమైన పరమేశ్వరుని అనన్య భక్తితో ఎవరు ఆరాధించి నిధిధ్యాసనలోనుంటారో అటువంటి సాధకుడు, అంటే అలా మన నవమని అర్థం ఇక్కడ, సూర్యచంద్రాగ్నులచే ప్రకాశింపబడ వీలు లేని ప్రపంచంలో చూడండి, ఏ వస్తువైనా సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 వెలుగులతో ప్రకాశింపబడనిది ఏదైనా ఉంటుందా? ఈ 3టితో ప్రకాశింపబడేదే సకల వస్తుజాతము, సకల వ్యష్టి సమష్టులు, సకల ప్రమాత ప్రమేయములు, సకల కారణ కార్య విషయ భోగాలన్నీ కూడా. ఇది సూర్యచంద్రాగ్నులచే ప్రకాశింపబడ వీలు లేని తత్వము. అలాగే నిరాలోకే ఇంద్రియాతీతమైనది, ఆలోకే లోకములకు చెందనిది, వ్యక్తలోకాలకు చెందనిది, నిర్లోకమైనటువంటి భాలోక భువనే కేవల చిత్ స్వరూపానుభవమైన సచ్చిదానంద స్వరూపుడై ఉండుట నివసతి, ఉండుట నిశ్చయము కదా. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యం ఆరాధ్యన్ భక్త్యా రవి శశి శుచి నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే నివసతి భాలోక భువనే. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ చక్రాలు మాట్లాడుతున్నారుగా, మళ్ళీ చక్రందక ఆజ్ఞా చక్రస్థం అన్నారు. ఆ చక్రాలు ముందు చెప్పారు మనకు 9వ శ్లోకంలో. మహీం మూలాధారే 4 రేకులు ఉన్నటువంటి పద్మంతో సంకీర్తించబడుతుంది. మూలాధార చక్రము, మహి అంటే పృథివి. కమపి మణిపూరే 10 దళాలతో ఉండేటటువంటి పద్మంతో సూచించబడుతుంది. మణిపూరం అంటే నీరు, జలతత్వం. హుతవహం స్థితం స్వాధిష్టానే, స్వాధిష్టాన చక్రానికి 6 రేకులు. ఈ 6 రేకుల చక్రంతో సంకేతించబడినటువంటి స్వాధిష్టాన చక్రము హుతవహం అంటే అగ్ని. దాని మీదన హృది మరుతం వాయుతత్వము, అనాహత చక్రం. ఆకాశం ఉపరి విశుద్ధ చక్రం, ఆకాశం మీదన అది కంఠస్థానం. ఆకాశం అనేది నా కంఠస్థానం. ఆకాశం శబ్దగుణకము కదా, కంఠము మన వాగేంద్రియానికి స్థానము కదా. దాని మీదన మనో అపి భ్రూ మధ్యే, ఈ 2 కనుబొమ్మలకు మధ్యస్థానము ఆ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుందే, దానికి కరెక్ట్గా ఆపోజిట్గా ఉండేది ఆజ్ఞాచక్రము. మనోపి భ్రూ మధ్యే సకలమపి భిత్వా, సకలం అపి వీటన్నిటినీ కూడా భిత్వా దాటుకొని కులపథం, ఇది కులపథం అంటే కుల మార్గము. కుల మార్గం అంటే ఇక్కడ మూలాధారము నుంచి, మూలాధారము స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము,
ఆజ్ఞ దాటాక సహస్రారం. సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. అక్కడ నీవు నీ పతి కలిసి ఒకటే అయి ఉంటారు అంటే రెండు తత్వాలు అక్కడ లేవు అని అర్థం. సరే, చదువుకున్నాం 9వ శ్లోకాన్ని. ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది? తవాజ్ఞా చక్రస్థం అంటే ఇక్కడ మొదలు పెట్టారు ఈయన. అంటే ఇవన్నిటినీ ఆల్రెడీ విలీనం చేశారు. చేసి సాధకుడు మనసు దగ్గరికి వచ్చాడు, విశుద్ధమైన అంతఃకరణాన్ని పొందాడు. అదే తతస్తుతం నిష్కలం ఛాయమాన అంటూ చెప్తున్నారు. ఏదైతే విశుద్ధాంతఃకరణం ఉంటుందో జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వం అంటాం కదా, శుద్ధ సత్వాన్ని పొందినప్పుడు ఆ శుద్ధ సత్వం ఆజ్ఞా చక్రాన్ని దాటగలుగుతుంది. దాటగలిగితే అక్కడ సహస్రారంలో ఏకత్వాన్ని దర్శిస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ రెండిటికి దీనినేమో అగ్నిఖండము అంటారు, ఈ రెండిటినేమో సౌరఖండము అంటారు, ఈ రెండిటినేమో సోమఖండము అంటారు. అంటే అగ్నిఖండం స్వాధిష్టానంతో ఎండ్ అవుతుంది, అనాహతంతో ఎండ్ అయ్యేటటువంటిది సౌరఖండం, ఈ ఆజ్ఞతో ఎండ్ అయ్యేటటువంటిది సోమఖండం. అంటే సూర్య చంద్ర అనలాత్మకము నేర్చుకున్నాం కదా. సూర్య చంద్ర అనలాత్మకము 3 ఖండాలుగా చెప్పుకుంటాం కదా. అది ఖండాలుగా చెప్తే అలా ఉంటుంది, లేకపోతే ఇలా చెప్తే ఇలా ఉంటుంది. ఓకే. మహిమూలధారే కం అపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి మనో అపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. అదే ఇక్కడ చాట్లో చూపిస్తున్నాం. మహిం మూలాధారే, మూలాధారం అంటే ఏమిటి? పృథివీతత్వం. అంటే ఏ ఇంద్రియం ఇది? పృథ్వీతత్వం అంటే ఘ్రాణేంద్రియం. వ్యష్టిగా చూస్తే ఘ్రాణం, లేకపోతే స్మెల్ అనేటటువంటి ఒక తన్మాత్ర. కమపి మణిపూరే, రెండోది జలం కదా, అందుకని ఆ ఆర్డర్లో చెప్పారు. మూలాధారం ఈ జలం, ఇది రసనేంద్రియము అంటే నాలుక, రసన రుచి. హృతవహం స్థితం స్వాధిష్టానే, అగ్ని దృష్టి, చూపుకి సంకేతం వెలుగు. హృది మరుతం, వాయువు స్పర్శ అనాహతం. తరువాత ఆకాశము పరి, విశుద్ధము. ఆకాశం అంటే శబ్దం, శబ్ద స్పర్శ రూప రస గంధాలు. మూలాధార మణిపూర స్వాధిష్టాన అనాహత విశుద్ధ చక్రాలు. పృథివీ జలం అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలు. శబ్దస్పర్శ రూప రసగంధాలనే తన్మాత్రలు. శబ్దేంద్రియము చెవి, శ్రోత్రేంద్రియము, స్పర్శేంద్రియము, చక్షురింద్రియము, రసనేంద్రియము, ఘ్రాణము అనేటటువంటి వ్యష్టి ఇంద్రియాలు. ఇవన్నీ డిజాల్వ్ అవ్వాలి. అంటే ఇంద్రియాల వ్యాపారాలు జీరోకి రావాలి. వస్తే అప్పుడు ఆజ్ఞలోకి వస్తాడు. అంటే మనసు ఏ విధమైన ఇంద్రియ లోలుపత లేకుండా, చలనం లేకుండా ధ్యానంలో ఉన్నట్టుగా నివాతస్తీప శిఖా సమహ అంటారు కదా. ఆ ఆజ్ఞా చక్రంలో విశుద్ధంలో ఇక్కడున్నావయ్యా నువ్వు, ఇక్కడి నుంచి మేము మీదకెళ్ళి నీ ఏకత్వాన్ని తెలుసుకోవాలి. అట్లీస్ట్ ముందు స్టార్టింగ్ పాయింట్ చూపించారు. ఎక్కడ? విశుద్ధాంతఃకరణంలో ఈ ఆజ్ఞలో స్టార్ట్ చేసుకుని సహస్రారము లేక ఏకత్వ స్థితి అయినటువంటి దానిని దర్శించండి. సరే, మూలాధారం అంటే పృథివీ, మణిపూరం అంటే జలము, స్వాధిష్టానం అంటే అగ్ని, అనాహతం అంటే వాయువు, హృదయస్థానం, ఆకాశం అంటే మనస్సు, సారీ ఆకాశం అంటే
విశుద్ధ చక్రం. మనస్సు అంటేనేమో ఆజ్ఞ. ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, స్వాధిష్టాన, మణిపూర, పృథ్వీ. ఇది మా మూలాధార చక్రం. చక్రాలుగా చెప్తే అలాగా. అంటే కుండలిని చక్రాలుగా చెప్పుకుంటే మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ అంటాం. భూతాలుగా చెప్పుకుంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు ఉంటాం. తన్మాత్రలుగా చెప్పుకుంటే రసన అదేంటది గంధము, రసన, రూపము, స్పర్శ, శబ్దము అనేటటువంటి ఆర్డర్లో చెప్పు. అదే ఇంద్రియాలుగా చెప్పుకుంటే వాటి కరస్పాండింగ్ ఇంద్రియాలుగా చెప్పు. ఇవన్నీ కూడా ఒకే తత్వాన్ని, ఇటు వ్యష్టిని అటు సమష్టిని కలిపి బోధిస్తున్నటువంటి తత్వాలు. ఇక్కడ గ్రంథులు చెప్తాం. ఈ రెండు తత్వాలు దాటిన తర్వాత ఒక గ్రంథి, అంటే ఒక స్టెప్ దాటడం అనమాట. ఈ గ్రంథి పేరేనేమో బ్రహ్మ గ్రంథి. ఈ రెండు తత్వాలు దాటితే విష్ణు గ్రంథి. ఈ రెండు తత్వాలు దాటితే రుద్ర గ్రంథి. ఇలా కొన్ని చోట్ల రాసు, కొన్ని చోట్ల ఈ రుద్ర గ్రంథిని క్రిందని, బ్రహ్మ గ్రంథిని మీదని రాస్తారు. ఎలా రాసినా ఒక్కటే. మొత్తం మీద సృష్టి స్థితి లయాలకు అతీతంగా వెళ్ళవలసినటువంటి స్థితి అంటూ చెప్తున్నారు. అది ఓకే. భ్రూమధ్యస్థానం తవాజ్ఞాచక్రస్థం. భ్రూమధ్యస్థానం పరమేశ్వర విషయిక చింతన ద్వారమట ఆ భూమధ్యస్థానం. అంటే అందుకే ధ్యానం చేసేటప్పుడు కనులు మూసుకొని ఆ రెండు కళ్ళు ఆ భ్రూ మధ్య భాగాన్ని చూస్తున్నాయా అన్నట్టుగా మనసును అక్కడ కేంద్రీకరించండి. సంప్రేక్ష నాసికాగ్రం దిశాశ్చ అనవలోకయన్ అన్నారు. అంటే ఆ భూమధ్య స్థానము పరమేశ్వర విషయక చింతనా ద్వారం, జ్ఞాన కిరణోదయ స్థానము, శ్రీచక్ర బిందుస్థాన ప్రవేశ మార్గము. శ్రీచక్రస్థ 4 శివచక్ర, శ్రీచక్రస్థంలో ఉన్నటువంటి 4 శివచక్రాలకు సంకేతము ఆజ్ఞాచక్రం. ఈ జగత్తులో ఉన్న సృష్టికి మూల ప్రకృతులు 9. నవభిరపి మూల ప్రకృతి అంటే ఒకటి చెప్పారు కదా. శివుని స్థానాలు 4, శక్తి స్థానాలు 5, వెరసి 9 మూల ప్రకృతులు. మూల ప్రకృతిలో వీటన్నిటికీ అధిష్టానం ఒక్కటే. అదేమిటది? శివశక్తి సమన్వయ తత్వమే అధిష్టానము. అదే సహస్రారం. మనస్సు, బుద్ధి, మహత్, అవ్యక్తం. ఈ 4ంటిని కలిపి ఆజ్ఞాతత్వంగా చెప్తారు. మనస్సు, బుద్ధి, మహత్, అవ్యక్తం. మనస్సు, బుద్ధి మీకు తెలుసు. మహత్ అంటే హిరణ్యగర్భ బ్రహ్మ. అవ్యక్తం అంటే మాయ. ఈ 4 కలిపితే ఆ మనోస్థానం, అవిశుద్ధం. దాని ఆజ్ఞత. ఆజ్ఞ ఆజ్ఞ దాటితే ఇక పరబ్రహ్మ. ఆకాశాది పంచభూత సంకేతము మిగిలిన చక్రతత్వాలు ఇక్కడ ఉన్నాయిగా. మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతము, విశుద్ధము, లేక భూమి, పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటటువంటి పంచభూతాలు మిగతా 5 చక్రాలకు సంకేతాలు. అప్పుడు 1 భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము అనేటటువంటి పంచభూతాలకు సంబంధించిన సంకేతింపబడినటువంటి వ్యష్టిలోని సమష్టిలోని ఉన్న శక్తులు లేక చక్రాలు +1 అంటే ఇదేమిటి? ఆజ్ఞ. మనసు, బుద్ధి, మహత్, అవ్యక్తము ఇక్కడ సంకేతించబడ్డాయి. అంటే ఈ 9ంటిని 5 + 4 9. ఇదే అంటున్నారు. శ్రోత్రం చక్షు చరసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. అంటే శ్రోత్రం, చక్షువు, త్వక్కు, రసనం, ఘ్రాణం, ఈ 5 ప్లస్ అధిష్టానం. దీనికి వీటన్నిటికీ హయ్యర్ లెవెల్ ఏది? మనస్సు. ఆ మనస్సే ఈ ఆజ్ఞ. బుద్ధి, మనస్సు, మహత్తు, అవ్యక్తాలు. ఇవే విషయాలను బోధింపు చేస్తున్నాయి. ఇవి దాటితే ఆకాశాది పంచభూత సంకేతము, మనోబుద్ధి, మహత్వ, వ్యక్తాలతో కలిగిన ఆజ్ఞాచక్రాన్ని, ఈ 6ంటిని దాటితే శివశక్తి సమన్వయాన్ని, ఈ 6ంటిని ముందు ఆరాధిస్తే
36వ శ్లోకంలో ఇక్కడి నుంచి మొదలుపెట్టి 6 శ్లోకాలు చెప్తున్నారు వరుసగా. ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క శ్లోకంలో ఆరాధించి, అంటే నిధిధ్యాసన చేసి 6 చక్రాలకు పైనున్న సహస్రారాన్ని లేక ఏకత్వాన్ని అందుకోవాలి అంటూ చెప్తున్నారు. 36వ శ్లోకం నుంచి 36, 37, 38, 39, 40, 41 ఈ 6 శ్లోకాలతో ఆనందలహరి ముగుస్తుంది. ఆనందలహరిని ఎలా ముగిస్తున్నారు? సాధకుడు ఏ విధముగా మూలాధారం నుంచి మొదలుపెట్టి ఆజ్ఞ వరకు ఎదగాలి అని చెప్పి, ఆజ్ఞను ఇప్పుడు చూపించి, ఆజ్ఞ నుంచి అవరోహణ క్రమంలో మూలాధారం వరకు ఒక్కొక్క దానిని బోధిస్తూ 6 శ్లోకాలు రాయబడి ఉన్నాయి. ఇది ఇక్కడ రహస్యం. ఈ విషయంలో మనం తెలుసుకోవాలి. 6 శ్లోకాలు సకల సృష్టి కారణ శివాశివుల, శివా దీర్ఘం ఉండాలి, శివాశివుల ఆరాధన తత్వాలు చెప్తున్నారు. ఏమిటేమిటో ఆజ్ఞాచక్రం 36వ శ్లోకంలో తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం అంటూ ఇక్కడ మొదలుపెట్టారు. 37వ శ్లోకంలో విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం అంటూ విశుద్ధ అనేటట్టు చక్రం గురించి చెప్తున్నారు. భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం. మనస్సు అంటే హృదయము, హృదయం అంటే అనాహతము, అనాహత చక్రం గురించి మాట్లాడుతుంది. స్వాధిష్టాన అనేటటువంటి చక్రాన్ని తవ స్వాధిష్టానే హుతవహం అధిష్టాయ నిరతం అనే 39వ శ్లోకంలో స్వాధిష్టాన చక్రాన్ని ఏ విధంగా మనము ఆరాధించి నిధిధ్యాసన చేయాలి. మణిపూరం తవ శ్యామం మేఘం కం అపి మణిపూరైక శరణం. కమ్ అంటే వాటర్, కం అపి మణిపూరైక శరణం అంటే మణిపూరం. ఇంకా మిగిలిపోయింది ఏమిటి? ఆజ్ఞతో మొదలుపెట్టారు. విశుద్ధము లేక మన తాలూకా ఆకాశం అనుకున్నాము, అనాహతము హృదయస్థానము, స్వాధిష్టానము అంటే అగ్ని, మణిపూరం అంటే వాయువు, ఇక మూలాధారం మిగిలిపోయింది. మూలాధారం తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా అంటూ మూలే అంటే మూలాధార చక్రం గురించి చెప్తున్నారు. ఈ విధంగా మనం ఈనాటి నుంచి రాబోయే, ఈనాటితో కలుపుకునే 6 క్లాసులలోనూ ఇంకా ఎక్కువ క్లాసులలోనూ ఈ 41 వరకు వెళుతూ ఈ చక్రాలు, ఆ చక్రాలలో ఉన్నటువంటి ఈ ఏకత్వాన్ని, ఆ చక్రాలన్నింటినీ దాటడమే ఏకత్వం. చక్రాలు వేరని తెలుసుకోకూడదు. ఆ మూలాధారం చాలా కింద ఉంటుందండి, అది సహస్రారం కన్నా ఎందుకు పనికిరాదని కాదు. ఈ మూలాధారం నుంచి అక్కడికి ఎక్కాలి. ఈ మెట్టు ఉంటేనే 10వ మెట్టుకి ఎక్కుతాను నేను. మొదటి మెట్టు ఎంత ఇంపార్టెంటో 7వ మెట్టు అంతే, 10వ మెట్టు అంతే. ఈ మెట్లు తెలుసుకుంటే మేడ మీద వెళతావు అంటూ చెప్తున్నారు. ఓకే. భూమధ్యస్థానము పరమేశ్వరి విషయక కించిత్ జ్ఞానము. పరమేశ్వరి విషయక కొంచెం జ్ఞానము. ఆజ్ఞ అనేటటువంటి మాటలోనే కించిత్ జ్ఞానం అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే ఏమిటి? నిర్విశేష జ్ఞానము ఆరంభమయ్యే స్థానము ఆజ్ఞాచక్రం. భగవతి శ్రీదేవిని ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని భగవతి భగవంతుడు ఇద్దరు మీరు పోవాలి. ఇచ్చట స్థానం ఏమిటి? మనస్సు. మనోజయము గమ్యము. శక్తి ఏమిటి? మనస్సే శక్తి. మనకున్న శక్తి ఏమిటి? మనస్సే కదా. ఎక్కడికి పోవాలి? ఏమిటి గమ్యం? ఏమిటి? మనస్సును జయించాలి. ఏ స్థానంలో ఉన్నాం? మనస్సు స్థానంలో ఉన్నాం. అంటే మనస్సు అంటే ఇక్కడ ఆజ్ఞ. ఈ ఆజ్ఞాస్థానంలో మనోజయము, మనస్సే శక్తి. ఏమిటి ఫలితము? మనోలయము ఫలితం. మనోలయమే కైవల్యం. అంటే అమానస గోచరం. మనస్సుతో తెలియనిది కదా, అంచేత మనస్సు లయింపజేస్తేనే అమానస గోచరమైన స్థితికి వెళదు. భ్రూమధ్యే ద్విదళం చక్రం ఆజ్ఞాసంజ్ఞం ప్రచక్షతే అంటుంది రుద్రయామడం. రెండు ఆజ్ఞాచక్రానికి ద్విదళం, ఇదొక దళం, ఇదొక దళం. మధ్యలో ట్రయాంగిల్ సెంటర్లో బిందువు, ఆ బిందువు అన్ని కలిసి ఉన్నాయని ఓటని తెలుసుకోవడం మీదకెళ్ళం. భ్రూమధ్యే ద్విదళం చక్రం ఆజ్ఞాసంజ్ఞం ప్రచక్షతే. 2 రేకులు అంటే ఒకటి జ్ఞానము, రెండవది క్రియ. ఒకటి తత్వము, రెండవది శక్తి రూపం. ఈ 2 ఒకటే అని తెలియడానికి మీదకి వెళ్ళిపో. జ్ఞాన కిరణ ఉదయస్థానం సర్వగ్రంథి ఛేదనకు సోపానం. ఇక్కడ ఒక గ్రంథి పోయింది, ఇక్కడ ఒక గ్రంథి పోయింది, ఇంకొక 3వ గ్రంథి పేలిపోవడానికి రెడీగా ఉంది. అంటే సర్వగ్రంథి ఛేదనకు ఫైనల్ మెట్టు.
శ్రీచక్రస్థ బిందుస్థాన నివేశము. శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువులో ప్రవేశించడానికి ప్రత్యేకమైన ఒక అవకాశము, నివేశము, విశుద్ధాంతఃకరణము, పారలౌకిక స్థాన సన్నివేశం. అంటే పారలౌకిక స్థానం అంటే ఇది, దానిలోనికి వెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆజ్ఞాచక్రం, చాలా స్టెప్పింగ్ స్టోను. ఈ శ్రీచక్రస్థ బిందువు సహస్రారము. పరుడు శంభుడు. పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. పరుడు శంభుడు. పరచిత అంటే చిత్శక్తి. ఇవి ద్వంద్వమా? ద్వంద్వము కానివి అని తెలుసుకోవడమే ఈ శ్లోకం తాత్పర్యం. పరిమిళిత పార్శ్వం పరచిత అన్నారు. పరి అంటే ఆసమంతా, అన్ని ప్రక్కల నుంచి, మిళిత కలిసిపోయి ఉన్నటువంటి, పరచిత పరం శంభు. పరచిత శంభుం పరం అనేటటువంటి రెండు వేరుగా కాకుండా, పరం శంభుం పరచిత అనేవి కాకుండా కలిసి ఉన్న రూపం అంటూ చెప్తుంది. రూపం కాని రూపం. సహస్రార పద్మం ఉందనుకోండి, ఆ అనే అక్షరం నుంచి సా వరకు ఉత్థితం చేసిన వాళ్ళు. అందుకే ఆశాంతం తెలుసండి ఆయనకు అంటారు. ఆధార చక్రము నుండి సహస్రారం వరకు. ఆ అంటే ఆధారము, సా అంటే సహస్రారము. ఆధారం అంటే మూలాధారము, సా అంటే సహస్రారము. ఆ నుండి సా వరకు అన్నీ తెలుసుకున్నాడు అంటే ఆశాంతము తెలిసినవాడు. ఆ మూల అగ్రము. మూల అంటే మూలాధారము, అగ్ర అంటే ఇది. ఆమూలాగ్రము అన్న ఆశాంతము అన్న ఒక్కటే. అంటే జ్ఞాని, జీవన్ముక్తుడు. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండే పథము, ది పాత్వే, కులపథం అంటారు. దాన్నే సుషుమ్న అంటాం. ఇడ, పింగళ, సుషుమ్న అనే విభాగం సహస్రారంలో అన్నీ ఒక్కటైపోతాయి. అక్కడ ఎడ లేదు, పింగళ లేదు, సుషుమ్న లేదు. ఈ మూడు ఒకటైపోతాయి. సహస్రారంలో ఏకత్వమే సహరహసి పత్యా విహరసే అని రాశారు. అన్ని ప్రకృతి శక్తులకు మూలస్థానం ఏది? అన్ని ప్రకృతి శక్తులకు మూలస్థానము ఈ సహస్రార పద్మమే. ఈ సహస్రార పద్మము నుంచే అన్ని కిందకు వచ్చాయి కదా. శ్రీచక్రస్థ బిందుస్థాన ప్రవిలీనము, కైవల్యము, జీవన్ముక్తి. అక్కడ ప్రియము అప్రియము లేని స్థితి. ఇది బాగుంది, నచ్చింది అని లేదు. ఎందుకు? అది నిరాలోకము, అది అలోకము, అది భాలోకము. నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే రవిశిశుచి నామ విషయే. రవిశిశుచీనాం అవిషయే. సర్వము ఒకటైనటువంటి స్వరూపంలో ఇక్కడ రవి ఎక్కడా, శశి ఎక్కడా, శుషి ఎక్కడా వాళ్ళకు తెలియడం ఏమిటి? వాటి పరిధిలో ఉండడం ఏమిటి? వాటికి విషయమే కాదు. అంటే రవిచంద్రాగ్నుడు చొరనిచో. నిరాలోకే ఎందుకు? ఇంద్రియ గ్రాహ్యము కాని, దీర్ఘమక్కర్లే. అలోకే అంటే లోకము కాని లోకము, నిర్లోకం. యమారాధ్యన్ భక్త్యా రవిశిశుచి నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే. నివసతి భాలోక భువనే. ఇదిగో శ్రీచక్రస్థంగా చూస్తే కుండలినిగా చూసాం. ఇప్పుడు శ్రీచక్రస్థంగా చూస్తే ఈ త్రిరేఖలు, త్రివలయాలు మూలాధారంతో సమానమని. అంటే ఈ త్రివలయాలు, త్రిరేఖలు, అష్టదళ షోడశదళ పద్మాలు స్వాధిష్టానమని. ఇగో ఈ పద్మాలు బ్లూ కలర్లో ఉన్నవి. చతుర్దశ బహిర్దశ అంతర్దశ కోణాలు అంటే ఈ ట్రయాంగిల్స్ అన్ని మణిపూరమని. లోపలున్న అష్టకోణ త్రికోణాలు అనాహతమని. బిందువు అనేది విశుద్ధ ఆజ్ఞలకు సంకేతమని ముందు నేర్చుకున్నాం. ఆ బిందువే ఏ డైమెన్షన్స్ లేనటువంటి పాయింట్, ఏకత్వము, కేంద్రము, దాని నుంచే సర్వ సృష్టి. కైవల్యము లేక సహస్రారము, ఆజ్ఞకు పైన ఉన్నది సహస్రారము లేక కైవల్యం. ఓకే, కేవల సచ్చిద్రూపమండి ఇది. తవాజ్ఞాచక్రస్థం ఎక్కడుందండి? తవాజ్ఞాచక్రస్థం ఆజ్ఞచక్రంలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి
తపన శశికోటిద్యుతిధరం. ఎలా ఉందిట కాంతి ఎక్కడ? తపన శశికోటిద్యుతిధరం. తపనుడు సూర్యుడు, శశి చంద్రుడు, కోటి అనేకము, అనంతము, ఇన్ఫైనెట్. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉత్థిత యది భా సదృశీ స్యాత్ తస్య ఫసః మహాత్మనః అన్నాడు అర్జునుడు గారు ఆ విరాట్ రూపాన్ని చూసి. దివి సూర్య సహస్రస్య అంటే 1000 మంది సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అది విరాట్ రూపం. మరి ఇది కోటి సూర్యుల ప్రకాశం. ఇక్కడ తపన శశి కోటి ద్యుతిధరం పరిమిళిత పార్శ్వం. ఇది ఈ పార్టు, ఇది ఆ ఈ పార్టు అని తెలియరాని స్థితి. అంటే ఏకాండిగా ఉన్నది. ఏ విధమైన అంశములు, భాగములు, కళలు, విభాగములు, అంగములు లేనటువంటి స్థితి. ఇదిగో ఇది అమ్మవారి భాగము, ఇది వామ భాగము, ఇది దక్షిణ భాగము, ఈ ఇటుపక్క అమ్మ ఇటుపక్క అయ్య అనే పరిస్థితి మరి లేదు. అవన్నీ వ్యక్తంలోనే పోయాయి. పరిమిళిత పార్శ్వం పరచిత పరం శంభుం. పరచిత పరం శంభుం కలిసిపోయే ఉన్నాయి. వందే ఐ సరెండర్ మై సెల్ఫ్, ఆల్ మై ఈగో ఇంటు దాట్. రవి అప్పుడైతే ఏమవుతుంది అలా చేస్తే? రవి శిశుచి నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే. అది పద్యం. చూసారా? తవాజ్ఞాచక్రస్తం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవి శశిశుచి నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే. అరే నివసతి భాలోక భువనే. ఎవరు? కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షు అమృతత్వమిచ్చన్. అందరికీ సాధ్యపడదు. కశ్చిద్ధీర అన్నది అందుకే ఉపనిషత్తు. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత్. ఆ ప్రత్యేగాత్మని దర్శించడానికి కోసం ఆవృత చక్షు అమృతత్వమిచ్చన్. తవాజ్ఞాచక్రస్తం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యం ఆరాధ్యన్ భక్త్యా రవి శశి నామ విషయే నిరలోకే అలోకే నివసతి భాలోక భువనే. అది కథ. ఓకే. కోట్ల కొలది సూర్యచంద్ర కాంతులు, కోట్ల కొలది సూర్యచంద్ర కాంతులకు అధిష్టానం ఇది. కాంతులను ధరించిన అన్నారు. తవాజ్ఞాచక్రస్తం తపన శశి కోటి ద్యుతిధరం. తపన శశి కోటి ద్యుతులను ధరించిన అంటే ఆ చంద్ర సూర్య కాంతులను ధరించినటువంటి తత్వం. అంటే వాటికి ఆధారభూతమైనటువంటి తత్వం. అంటే సకల ప్రకాశములకు అధిష్టానము. సోమ సూర్య అనలాత్మకము. స్వాధిష్టానము వరకు అగ్నిఖండము, అనాహతము వరకు సౌరఖండము, ఆజ్ఞ వరకు చంద్రఖండము, ఆ పైన నిత్యకళ. ఈ 3 మండలాల నుండి 360 మయూఖాలు వస్తాయి అంటూ 14వ శ్లోకంలో నేర్చుకున్నాం. అదేంటది? క్షితౌ షట్పైంచాశత్ ద్విసమధిక పైంచాసదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పైంచాసదనిలే దివి ద్విషట్రింశన్ మనసి చతుషష్టిరితి ఏ మయూఖస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం
ఈ 360 రేడియన్సెస్కి మీదన అప్యుపరి తవ పాదాంబుజయుగం క్షితౌ షట్ పంచాశత్ 54 పంచాశత్ అంటే 54 క్షిత షట్పంచాశత్ 56 క్షితౌ షట్ పంచాశత్ ద్విసమధిక పంచాశతుదకే పంచాశత్ 50 కన్నా ద్విసమధిక 52 ఉదకే అంటే నీటి ఎందు క్షితౌ షట్ పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషష్టి షష్ఠి 60 ద్వాషష్టి 62 ఉత్తాశనుడు అగ్ని ఎందు 62 కిరణాలు చమరధిక పంచాశదనిలే లేకపోతే చతురధిక పంచాశదనిలే 4 మోర్ దాన్ చతురధిక పంచాశదనిలే 54 అనిలే అంటే వాయువు దివి ఆకాశంలో ద్విషట్రింశన్ షట్త్రింశ అంటే ట్రింశ అంటే 30 షట్ అంటే 6 36 ద్విషట్రింశ 36 ట్వైస్ అంటే 72 ఆకాశం మనసి చతుషష్టి రీతియే మనసునందు చతుషష్టి 64 సో ఇవన్నీ టోటల్ కలుపుకుంటే 54 52 అలా లెక్క వేసుకుని 72 64 కలిపిస్తే 360 ఈ 360 కిరణములకు రేడియన్సెస్కు రేడియై అంటాం కదా ఆ రేడియైకి మీదన ఉపరితవ పాదాంబుజయుగం అక్కడ 360 రేడియై అని చెప్పినా ఇక్కడ కోటి ద్యుతిధరమన ఒక్కటే ఆ కోటి అనంత అనేక అనే దానికి అదే అర్థం ఈ 3 మండలాల నుండి 360 మయూఖాలు ఇక్కడ చెప్పిన 360 ఈ అనంత కాంతులు ఇక్కడ చెప్పినవి ఒక్కటే మరి ముండకం ఏముంది నా తత్ర సూర్యోభాతి నా చంద్ర తారకం నేమ విద్యుతో భాతి కుతో నేమ విద్యుతో భాంతి కుతోయమగ్ని తత్ర అక్కడ నా సూర్యోభాతి సూర్యుడు అక్కడ ప్రకాశించలేడు ఎందుకు సూర్యునికి ఆదాని శక్తి కావాలి నా చంద్ర తారకం చంద్రతారకులు ప్రకాశించలేవు ఎందుకంటే అవి ప్రకాశం కావాలి అంటే చైతన్యంలోనే తెలుస్తాయి చైతన్యం లేకపోతే చంద్రుడు నా తెలియదు నా చంద్ర తారకం నేమా విద్యుతో భాతి నా ఇమా విద్యుతో విద్యుత్ భాంతి కూడా మెరవలేవు ఇవి కూడా మళ్ళీ చైతన్యంలోనే ఉన్నాయి కుతో యమగ్ని ఇక ఒక మూల ఉండేటటువంటి అగ్ని గారి గురించి చెప్పాలా ఆయన కూడా అంతే తమేవ భాంతం అనుభాతి సర్వం తం ఏవ భాంతం అదొక్కటే ప్రకాశము మిగతావన్నీ అనుభాతి దానికి రిఫ్లెక్షన్సే దర్ ఆర్ ఆల్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ దట్స్ ద ఓన్లీ యూనివర్సల్ ఒరిజినల్ కాన్షియస్నెస్ ఆర్ ఓసి తమేవ భాంతం అనుభాతి సర్వం మిగతావన్నీ అనుసరించి ప్రకాశిస్తున్నాయి తస్య భాషా సర్వం ఇదం విభాతి అంచేత ఇవన్నీ కూడా అందులోనే ప్రకాశిస్తున్నాయి ఈ సకల సృష్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తారకలు విద్యుత్తు అగ్ని మనము వస్తువులు అన్నీ కూడా అందులోనే ప్రకాశిస్తున్నాయి न तत्र सूर्यो भाति न चंद्र तारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तं अनुभाति सर्वं तस्य भाषा सर्वमिदं विभाति అదే భగవంతుడు కూడా భగవద్గీతలో బోధించారు యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం యత్ ఆదిత్యగతం తేజ ఏది ఆదిత్యునందు తేజరూపముగా కనిపిస్తున్నదో యత్ యత్ జగద్భాసయతేఖిలం ఏదైతే అఖిల జగత్తును ప్రకాశింపజేస్తుందో యచ్చంద్రమసి యచ్చాగ్నౌ ఏదైతే చంద్రుని యందు అగ్ని యందు ఉన్నదో తత్ తేజ ఆ తేజస్సు
విద్ధి మామకం. బెటర్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద చైతన్య ప్రకాశ. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. తవ పరిణతాయాం నహి పరం. అన్నీ కూడా నీ మార్పులేనమ్మా అన్నారు ముందు. మనస్త్వం వ్యోమస్త్వం మరుద్సి మరుత్సారథిరసి త్వం ఆపస్త్వం భూమి త్వయి పరిణయితాం నహి పరం. త్వయి తవ పరిణతాయాం నహి పరం. అంటే నీ మార్పులే ఇవన్నీ. స్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందకారం శివయువక్తి భావేన విభృషే. శివశక్తి బ్రహ్మశక్తి ప్రకాశ విమర్శలు. శివశక్తి ప్రకాశము, బ్రహ్మశక్తి అంటే ఈ హిరణ్యగర్భ బ్రహ్మ, ఈ సృష్టి, ఇది విమర్శ. ఒకటి ప్రకాశం అయితే ఒకటి దాని నీడ. విమర్శ అంటే నీడ, ప్రతిబింబము. ఒకటి బింబం అవుతే రెండవది ప్రతిబింబము. ప్రకాశము బ్రహ్మము, శుక్లవర్ణము సూచితము. విమర్శాంశ రజోంశము, మూల ప్రకృతి రక్తవర్ణము. స్వప్రకాశ శివమూర్తిరేకికా, స్వప్రకాశ శివమూర్తిరేకికా తద్విమర్శ తనురేకిత తయో. శివమూర్తి తన తలక విమర్శ, తయో సామరస్యవపురిచ్చేషే పరాపాదుకా పరశివాత్మనో గురు. మళ్ళీ రెండు ఒకటే అని చెప్తున్నవి. పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. పరం శంభుం, పరం అంటే పరబ్రహ్మము, పరమాత్మ, పరమశివుడు, పరాశక్తి. పరాశబ్దము సాకాష్ట సా పరాగతి, నిరతిశయ స్థితి, దానిని దాటినటువంటిది లేని. శంభుం దానికి అర్థం ఏమిటి తెలుసా? విష్ణువు అని అర్థము. శంభం అంటే శివుడు అని మేము అర్థం చేస్తాం. అవును, శివుడని అర్థం ఉంది. విష్ణు సర్వవ్యాపకము అనే పదంలో కూడా, అనే అర్థం కూడా శంభుం అంటే పేరెంట్, తండ్రి అని అర్థం. తండ్రి తల్లి. శంభుం బెనవెలెంట్ అంటే ఎంతో కరుణతో కూడి దయార్ద్ర హృదయంతో అన్నిటినీ రక్షించే తత్వము శంభుం. బెనిఫిషియంట్, అందరికీ అన్ని రకములైనటువంటి మేలులను చేకూర్చేటటువంటి తత్వము అంటే శంభుం. అదే పరతత్వం. పరం శంభుం అంటే సాధారణమైన పేరంటే ఎంత బెనవలెంట్గా, బెనిఫిషియంట్గా, ఆల్ ఇంక్లూజివ్గా ఉంటారో, ఈ పరతత్వం పరం శంభుం అవుతే మరి ఎలా ఉంటుంది ఆలోచించండి. పరం శంభుం వందే అన్నారు గురువుగారు. పరిమిళిత పార్శ్వం, పరి అంటే అన్ని ప్రక్కల నుంచి, కుడి ఎడమ క్రింద మీద ముందు వెనుక అనేటటువంటివి లేవు. నమో పురస్తాత్ అథ పృష్ఠతస్తే అంటే ఈ పక్క నమస్కారం, ఆ పక్క నమస్కారం, కుడి పక్క నమస్కారం, ఎడమ పక్క నమస్కారం అంటూ అర్జునుడు నమస్కారాలు పెట్టాడుగా మరి పాపం విశ్వరూపాన్ని చూసి. పరిమిళిత పార్శ్వం, పార్శ్వాలు లేవు, అన్ని కలిసిపోయాయి. పరచిత చిత్పరాంబ, చిత్పరాంబ నా పరచిత నా పరయైన చిత్ స్వరూపము, నిర్విశేష జ్ఞాన స్వరూపము. పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. పరమిళిత పార్శ్వం పరచిత. యమారాధ్యన్ భక్త్యా, ఎవరైతే ఈ విధముగా ఈ తత్వాన్ని నిధిధ్యాసన చేస్తారో, ఆజ్ఞాచక్రమునందు ప్రకాశ విమర్శలను భక్తితో ఆరాధించి, పరుడైన శంభుడు, పరచిత అయిన జ్ఞానస్వరూపము ఒక్కటే, ఇదే ఏకత్వ భావన అనుభవము నిధిధ్యాస. అలా చేస్తే ఫలము ఏమిటి ఫలం?
రవిశశి నామ విషయే, సూర్యచంద్రాగ్నులకు అతీతమైనటువంటి అవిషయే, నిరాలోకే, మనోవాగింద్రియాలతో గోచరము కాని స్థితిని, నిరాలోకే, అలోకే, అసలు అది లోకమే కాదు, అందుకే అలోకే అన్నారు. లోకానుభవాతీతం, నిర్లోకం, అలోకం, నివసతి, నిరతిశయ ఆనంద సంవిధానంద బ్రహ్మానుభూతి. హి అంటే నిశ్చయంగా, నివసతి తిష్టతి, ప్రతితిష్టతి అంటే అదే నివసతి, అక్కడే ఐక్యమై ఉంటాడు. ఏమిటది స్థితి? నిరతిశయ ఆనందం, లేకపోతే సంవిధానందం. సంవిత్ అంటే జ్ఞానం, సంవిధానం అంటే చిదానందం, అదే బ్రహ్మానుభూతి. బ్రహ్మమన్నా, సంవిధానందం అన్నా, చిదానందం అన్నా, నిరతిశయ ఆనందం అన్నా, ఆనంద అన్నది సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అన్నా, అది ఒక్కటే ఉన్నది. భాలోక అంటే ప్రకాశ స్వరూపము. భా అంటే ప్రకాశం, చిద్రూపం, తెలివి, ఎరుక, అది భాలోకము. జ్యోతిర్లోకము, సూర్యచంద్రాగ్నుల కన్నా పరము, మహాప్రకాశం. భాలోక భువనే అన్నారు. ఆ భువనమునందు, ఆ అనుభూతి ఎందు, ఆ అనుభూతియే భువనము. భువన అనే శబ్దానికి బీయింగ్ అని అర్థం. భువనము అంటే ఉండడం, ఉండడం అనే అనుభవం. ఆ నివసతిలో ఏముంది? చిత్ ఉంది. భాలో ఏముంది? నివసతిలో సత్ ఉంది. భాలో చిత్ ఉంది. నివసతి భాలో కంటే సద్జిత్ రూపంగా ఉంటారు అని సచ్చిదానంద అనుభూతి అని చెప్పారు. నివసతి భాలోక భువనే తవ జ్ఞాచక్రస్తం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే. ఆయన ఏం చెప్పారు? దక్షిణామూర్తిలో పోలీసారి కూడా చూసాం. భూరంభాస్ భూరంభస్య నలో నిలోంబరం అహర్నాథో హిమాంశు పుమాన్ భూ అంభ అనల అంటే అగ్ని, అనిలో వాయువు, అంబరం ఆకాశం, అహర్నాథ సూర్యుడు, హిమాంశు చంద్రుడు, పుమాన్ అంటే జీవుడు. ఇవి 8, 5 పంచభూతాలు, సూర్యచంద్రుడు, జీవుడు. ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం. ఈ విధముగా ఆభాతి అంటే ప్రకటమవుతున్నాయి, ఒక కల్పనగా తెలుస్తున్నాయి. ఎలాగా? చరాచర ఆత్మకం ఇదం యస్యైవ మూర్ఛష్టకం. 5 పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు అనేటటువంటి విధంగా మూర్ఛష్టకం అష్టమూర్తిగా తెలుస్తుంది. అయితే విమృశతాం ఈ శ్లోకంలో చేసినట్టు బాగా విమర్శించి చూస్తే, యస్మాత్ దేనికంటే, పరం పరము నాణ్యత్కించన విద్యతే, దీన్ని మించింది మరేది లేదు, ఇదొక్కటే ఉన్నది అని తెలుస్తుందో, తస్మాద్విభో అటువంటి విభుడైన తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే ముందు వ్యక్త రూపంగా, పంచభూతాత్మకంగా, సూర్యచంద్రులుగా, కాలంగా, వ్యష్టిగా, జీవుడుగా, మనస్సుగా అన్నిటినీ ఆలోచించి చూచినప్పటికీ వాటిని కానీ జాగ్రత్తగా విమృశతాం అంటే బుద్ధితో విసర్కించి ఆజ్ఞాచక్రం నుంచి పైకి ఎదిగి సహస్రాలను చేరితే, నాణ్యత్కించిన విద్యతే నహి పరం పరిణతాయాం నహి పరం, నాణ్యత్ కించన విద్యతే, వేరేది వేరుగా తెలియటం లేదు. యస్మాత్ పరం తస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అదే ఆ స్థితినే రవిశశి నామ విషయే నిరాలోకే అలోకే
నివసతి భాలోకభువనే తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచే నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువని అంటూ ఆజ్ఞ నేర్చుకున్నాము. నెక్స్ట్ శ్లోకంలో విశుద్ధ గురించి నేర్చుకుంటాము. అలాగే ఈ 6 స్థానాలను మూలాధారం వరకు పోయి తవాధారే మూలే సహసమయ లాస్యపరయ అనే 41 శ్లోకంతో ఆనందలహరిని ఎప్పుడు ముగించుకుంటాము కదా, అంతవరకు వేచి ఉందాం. ఓకే. నిరాలోకే అలోకే దివసతి భాలోకభువనే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి సోహమస్మి. 30 సెకండ్స్ మౌనంగా ఉండండి. ఆ రవిశచి శుచీనామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే అనే దగ్గర ఉండండి. ఓం పూర్ణమిదః పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.